వీళ్లను అటు ఒకరిని ఇటు ఒకరిని పెట్టు. అలాగే పరోక్షంగా అసలు దివాలా తీసి నోటా కంటే తక్కువ ఓట్లతో పూర్తి కనుమరుగైన కాంగ్రెస్ పార్టీని అవుట్ సోర్సింగ్ దీనికి తీసుకుని ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ ఓట్లను యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేయకూడదు. అలాగే ఇటువైపు వైఎస్ఆర్ అభిమానులు కానీ లేదా మైనారిటీ ఓట్లు ఎవరుంటే వాటి వరకు లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ లాగా పెట్టు పరోక్షం. బహుశా ఇది చరిత్రలో మన ఆయన ప్రధాని వచ్చి మాట్లాడినాడు. ఆయన అనడం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సహోదరి షర్మిల గారు ఇద్దరు కావాలని ఈయన యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు చేల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారా అని అక్కడ వాళ్ళిద్దరు ఒకటేనా. కానీ వాస్తవంలో ఈ రాష్ట్రంలో చిన్నపిల్లాడికి తెలుసు ఆమె ఆ పార్టీ అధ్యక్షురాలు ఎట్లయ్యారు, ఎక్కడి నుంచి ఇదంతా ఎవరు నడుపుతున్నారు ఈ మంత్రాంగం యంత్రాంగం. అలాగే ఆమె మాట్లాడే మాటలన్నీ స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతుంది, అసలు ఆ మాట్లాడే మాటలు ఎవరి భాష, ఆ స్లాంట్ ఏంటి, పొల్లు పోకుండా చంద్రబాబు నాయుడు కానీ ఆయన నెత్తిన పెట్టుకున్న మీడియా కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇంతకుముందు ఈయన భాష చెప్పంటే ఎవరు ఆయన వాళ్ళు ఏదైతే కక్కుతున్నారో అదే ఇక్కడి నుంచి కూడా వస్తుంది. మరి బీజేపీ కాంగ్రెస్ బహుశా దేశం అంతా కొట్టుకుంటున్నాయో కానీ ఇక్కడ మాత్రం రెండు పార్టీలు కలిసి ఎట్టయినా సరే చంద్రబాబు తీసుకురావాలని వాళ్ళు కూడా ఎందుకు ఇన్ని పార్టీలు అన్ని రకాల శక్తులు ఏకమవుతున్నాయి అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చట్లా. ఈరోజు ఏది అందరినీ పేదలందరినీ ఎత్తున పెట్టుకుంటున్నాడు. అలాగే అన్ని కులాలకు అట్టడుగు వర్గాలను పైకి తీసుకొని వాళ్ళను సాధికారత దిశగా అడుగులు వేయిస్తారు. సమాన అవకాశాలు కాదు మించి క్రియేట్ చేస్తారు. అది మెప్పించి కాదు, అన్ని వర్గాల వారిని మెప్పించి ఇది అవసరం అనేది మంచి ఆదర్శప్రాయమైన దిశగా ఏదైతే రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారో, జాతి నిర్మాతలు కోరుకున్నారో, స్వాతంత్ర పోరాట యోధులు కోరుకున్నారు, ఆ సమాజం దిశగా ఈయన అడుగులేస్తుంది. ఇది రాజకీయం అంటే దోపిడీ అనుకోని డిఫరెంట్ లెవెల్స్లో సరే దానికి పరాకాష్ఠగా రూపంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన వాళ్ళందరూ సంప్రదాయ రాజకీయాలు అంటే ఏంటివి, ఎమ్మెల్యేలుగా ఏదో రకంగా నిలబడాలి, అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ళు ఎట్లా చక్కదిద్దుకోవాలి, ఏం చేయాలని చూడాలి, కొన్ని ప్రామిస్లు చేయాలి, అందులో కొన్ని 1-2 మాత్రమే నింపాలి, మిగిలిన మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వాయిదా వేసుకోవాలి. ప్రజలకు ఎప్పుడు ఒక క్యారెట్ ఒక స్టిక్ క్యారెట్ ముందు చూపుతున్నారు ఎన్నికలు వచ్చేసరికి. మళ్ళీ ఆ గేమ్ రూల్స్ అవే ఉండే వాటిని ఫస్ట్ టైం ఈయన బ్రేక్ చేశారు జగన్మోహన్. అందుకే ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎంత పెద్ద స్థానం, అలాగే సామాన్యుడు సైతం ఎన్నికల్లో నిలబడగలడు అని ప్రూవ్ చేసుకుని తెచ్చి మరీ నిలబెట్టి గెలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఫీల్డ్ చేశారు. రాష్ట్రం ఇదంతా చూస్తుంది, దేశం కూడా చూస్తుంది. ఇది ఎవరికి నచ్చట్లేదు, దీన్ని దెబ్బ కొట్టాలి. గేమ్ ఆడితే మన గేమ్ ఆడుకోవాలి. రాజకీయం అంటే ఒక వికృత క్రీడ, అది మనకు అధికారం. రాజకీయం అంటే అధికారం, బాధ్యత కాదు. అలాంటి శక్తులన్నీ మొత్తం ఏకం. అక్కడ తానులో గుడ్డలంటే అక్కడ కనపడుతుంది. బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఇంకోటి అయినా మనం కొట్టుకోవాలి, మనం అలాగే ఉండాలి. మిగిలిన వాళ్ళు అలాగే కింద అలాగే ఉండాలి, కులాలు అలాగే ఉండాలి, కులాల మధ్య చిక్కులు ఉండాలి. చేస్తున్నాం అనిపించాలి, ఏమీ జరగకూడదు. సో ఆ శక్తులన్నీ ఏకమైనాయి. ఏ కళలైతే నిజమైన రాజ్యాంగ నిర్మాతలు కానీ, మన దేశ జాతిపిత కానీ, ఇంకా అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ భారతదేశం ఎట్టుండాలనుకుంటున్నారు, ఆ కళల రాజ్యం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి నచ్చాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు ఘనత ఇక్కడ కూడా. యాక్చువల్ అయితే ఈరోజు సబ్జెక్ట్ ఇది మహాదోపిడి. అది ఒక వ్యక్తి ఒక వ్యవస్థగా మారి ఆ
అవినీతి విశ్వరూపాన్ని దేశానికి పరిచయం చేసి చంద్రబాబు కథ ఇది. మరి మిగిలినంత ఎందుకు చెప్తున్నా అంటే ఇంత దీంట్లో కూడా ఆయన ఘనత అప్ టు రైట్ అక్కడి వరకు మావోయిస్టులు ఎన్నికల రాజకీయం వాళ్ళకు ఇష్టం లేదు, దూరంగా ఉన్నందువల్ల కానీ బహుశా వాళ్ళు